హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగ పెన్షనర్లకు దసరా బోనస్ ప్రకటించిన ప్రభుత్వం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగిందండి. వీడియోను పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం. ఈసారి రైల్వే ఉద్యోగులు గతం కంటే ఎక్కువ బోనస్ ను అందుకున్నారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది. బోనస్ లెక్కింపుల్లో నేషనల్ శాలరీ సీలింగ్ పై చాలా కాలంగా నిపుణులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏఐఆర్ఎఫ్ జనరల్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా ఈ సీలింగ్ ను తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి కోరారు. అలాగే రైల్వే ఉద్యోగులు కూడా చాలా కాలంగా బోనస్ లెక్కింపు విధానంలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. దసరా పండుగ సందర్భంగా రైల్వే ఉద్యోగులకు బోనస్ ఇవ్వడం సాంప్రదాయంగా వస్తుంది. రైల్వే ఉద్యోగులు ప్రస్తుతం పొందుతున్న బోనస్ ను 7వ వేతన సంఘం ప్రకారం పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బోనస్ లెక్కింపుల్లో 6వ వేతన సంఘం ప్రకారం కనీస వేతనం 7,000ను పరిగణలోకి తీసుకుంటున్నారు. అయితే రైల్వే ఉద్యోగులకు 7వ వేతన సంఘం ప్రకారం 2016 జనవరి 1 నుంచి వేతనాలు లభిస్తున్నాయి. 7th పే కమిషన్ ప్రకారం కనీస వేతనం 18,000 కాబట్టి బోనస్ లెక్కింపుల్లో ఈ మొత్తాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. 7th పే కమిషన్ ప్రకారం జీతాలు పొందుతున్నప్పటికీ బోనస్ లెక్కింపుల్లో 6th పే కమిషన్ ప్రకారం కనీస వేతనం పరిగణలోకి తీసుకోవడం వల్ల ఉద్యోగులకు నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పరిగణలోకి తీసుకుంటున్న బేసిక్ శాలరీ 7,000 కాగా అనుకున్న లెక్క ప్రకారం ఉద్యోగులకు బోనస్ 17,951 వచ్చే అవకాశాలున్నాయి. రైల్వే ఉద్యోగుల ప్రస్తుతం ఈ శాలరీ సరిపోదని వాపోతున్నారు. రైల్వే ఉద్యోగుల దసరా బోనస్ విషయంపై చాలా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా బోనస్ లెక్కించే రోజులు, కనీస వేతనం ఆధారంగా లెక్కించే విధానంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైల్వే ఉద్యోగుల కనీస వేతనం 18,000 ఉంది. ఇంతకు ముందు 76 రోజులకు లెక్కించాలని ప్రతిపాదించారు. 78 రోజుల బోనస్ 18,000 కనీస వేతనం ఉన్న ఉద్యోగులకు దాదాపు లెక్కల ప్రకారం 46,159 అందాల్సి ఉంటుంది. అయితే కనీస వేతన సీలింగ్ పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా 7వ వేతన సంఘం ప్రకారం లెక్కలు వేయాలని కోరుతున్నారు. 78 రోజుల బోనస్ కూడా కనీస వేతనం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని కొంతమంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 7th పే కమిషన్ ప్రకారం లెక్కలు వేస్తే దసరా బోనస్ జీతంకు 2 ఇంతలకు పైగా పెరగనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.